శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలామంది అయ్యప్ప స్వాములు దీక్ష ముగిసిన తర్వాతకి ప్రయాణం చేసేటప్పుడు చాలా రకాల సందేహాలు ఉన్నాయండి. ఏంటంటే, మేము మూత్ర విసర్జన చేసినప్పుడు లేదా మల విసర్జన చేసినప్పుడు మార్గమధ్యంలో అది ట్రైన్లో కానివ్వండి, ఫ్లైట్లో కానివ్వండి ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి, మరి వెంటనే స్నానం ఆచరించాలి కదా, అక్కడ వసతి లేదు అన్నప్పుడు సింపుల్ అండి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఒక బాటిల్ తీసుకొని అయినా సరే మనం కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. ఈ మోచేతులు, ఈ మోకాళ్ళ కింద, చెవులు, కళ్ళు, ముఖ ప్రాంతము శుభ్రంగా కడుక్కోండి. తర్వాతకి నోట్లో 11 సార్లు నీళ్లు పోసుకొని ఉమ్మేసేయండి. తర్వాతకి 3 సార్లు ఆచమనం చేసినట్టుగా తీసుకొని కేశవనామాలు చదువుకోండి. మళ్ళీ భస్మాన్ని తీసుకొని శరీరానికి రాసుకోండి. ఋషులు, యోగులు కూడా భస్మ స్నానము లేదా ధూళి స్నానం ఇలాగే చేస్తారు. కాబట్టి ప్రయాణంలో ఈ రకమైన ఇబ్బంది పడకుండా ఇది చేస్తే 11 మార్లు మీరు నీళ్ళలో మునిగే దాంతో సమానమట. కాబట్టి భయపడొద్దు. ఎవరన్నా ప్రయాణంలో ఈ విధమైన ఇబ్బందులు పడితే కనుక చేయండి. వెంటనే మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్నానం చేసేదానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.